ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ టీం ఘన విజయం సాధించింది. ఆ టీం సెట్ చేసిన 162 పరుగుల టార్గెట్ను వాళ్ళు కేవలం 15.4 ఓవర్స్లోనే చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీం మంచి ఆల్రౌండ్స్ చూపించారు. ముందు బౌలింగ్ మంచిగా వేశారు, అలాగే తర్వాత బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేశారు. మెయిన్లీ ఫిల్ సాల్ట్ అయితే ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అదే లక్నో టీం చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఫెయిల్ అయ్యారు. వాళ్ళ బ్యాటింగ్ బాగలేదు, బౌలింగ్ బాగలేదు, అలాగే ఫీల్డింగ్ కూడా అస్సలు బాగోలేదు. మెయిన్లీ మ్యాచ్లో కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ కూడా కొంతవరకు ఆఫ్ కలర్డ్గా కనిపించింది. సో లాస్ట్ మ్యాచ్లో కూడా డీసీ టీం మీద 160+ రన్స్ని డిఫెండ్ చేసుకోలేకపోయిన లక్నో టీం ఈసారి కూడా అదే చేసింది. వరుసగా రెండో మ్యాచ్లో కూడా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యారు. ఇదే మ్యాచ్లో కేకేఆర్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ రెండు టీమ్స్లో చేంజెస్ చూసుకుంటే లక్నో టీం మోషిన్ ఖాన్, షమర్ జోసెఫ్ మరియు దీపక్ హుడాని టీంలోకి తీసుకొచ్చారు. అలాగే కోల్కతా టీం హర్షిత్ రాణాని ప్లేయింగ్ లెవెన్లోకి తెచ్చింది. బట్ ఎనివే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న కేకేఆర్ టీంకి అంత మంచి స్టార్ట్ రాలేదు. క్వింటన్ డీకాక్ ఫస్ట్ 2 బాల్స్ని 4 కొట్టాడు. అలాగే కేఎల్ రాహుల్ చూసుకున్న పవర్ ప్లేలో చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశాడు. బట్ ఎప్పుడైతే 62 ఓవర్లో డీకాక్ వికెట్ తీశాడో అక్కడి నుండి ఎల్ఎస్జీ పతనం మొదలైంది. ఆ తర్వాత వాళ్ళ స్కోరింగ్ రేట్ పడిపోయింది, అలాగే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లు కూడా మార్పులు చేశారు. సో పవర్ ప్లేలో లక్నో టీం 49 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు నెంబర్ 4లో ఆయుష్ బదుని పంపారు. అయితే ఈ మూవ్ లక్నో టీంకి వర్కౌట్ కాలేదు. బదుని చాలా స్ట్రగుల్ అయ్యాడు. 27 బంతులు 29 పరుగులు చేశాడు. మెయిన్లీ పవర్ ప్లేలో చూసుకుంటే లక్నో టీం ప్రతి ఓవర్లో కూడా అట్లీస్ట్ ఒక బౌండరీ కొట్టారు. బట్ పవర్ ప్లే తర్వాత వరుసగా 4 ఓవర్స్లో ఆ టీంకి ఒక్క బౌండరీ కూడా రాలేదు. దీంతో ఒక్కసారిగా ప్రెజర్ పెరిగిపోయింది. ఈవెన్ కేఎల్ రాహుల్ కూడా స్టార్టింగ్లో అగ్రెసివ్గానే అన్నప్పటికీ ఆ తర్వాత అతని స్ట్రైక్ రేట్ కూడా పడిపోయింది. సో మిడిల్ ఓవర్స్లో అయితే కేకేఆర్ బౌలర్స్ లక్నో బ్యాట్స్మెన్ బాగా కంట్రోల్ చేశారు. అండ్ లక్నో టీం అయితే స్టాయినిస్ మరియు పురాణి చాలా లేట్గా పంపి తప్పు చేశారు. మెయిన్లీ వాళ్ళు వచ్చేసరికి సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పటికే లక్నో టీం స్కోర్ ఓవర్కి 7 పరుగులు వస్తుంది. సో ఇలాంటి టైంలో వాళ్ళకైతే బ్యాటింగ్ రాగానే ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అండ్ స్టాయినిస్ అలా ట్రై చేసి తన వికెట్ని కోల్పోయాడు. ఈవెన్ పురాణ్ చూసుకునే మ్యాచ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. లాస్ట్ ఓవర్ వరకు క్రీజ్లో ఉన్నప్పటికీ పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. 32 బంతులు 45 పరుగులు మాత్రమే చేశాడు. సో నార్మల్గా పురాణ్ బ్యాటింగ్ చేస్తూ 180 లేదా 200 స్ట్రైక్ రేట్తో కొడతాడు. కానీ మ్యాచ్లో మాత్రం 32 బాల్స్ ఆడినప్పటికీ 140 స్ట్రైక్ రేట్తోనే కొట్టగలిగాడు. మెయిన్లీ లాస్ట్ ఓవర్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 6 రన్స్ ఇవ్వడంతో పాటు 2 వికెట్లు తీసుకున్నాడు. సో కేకేఆర్ బౌలర్స్లో అయితే నరేన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో రాహుల్ మరియు బదులని బాగా కట్టడి చేశాడు. అలాగే స్టార్క్ చూసుకునే మ్యాచ్లో తన రేంజ్కి తగ్గట్టు బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరైతే కేకేఆర్ బౌలింగ్ యూనిట్లో ది బెస్ట్ బౌలర్స్. అఫ్కోర్స్ వరుణ్ చక్రవర్తి కూడా బాగానే కంట్రోల్ చేశాడు. 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే కేకేఆర్ మెయిన్ బౌలర్స్ అందరూ బాగా రాణించారు. ఎవరు ఫెయిల్ అవ్వకుండా లక్నో టీంను 161 రన్స్కే కట్టడి చేశారు. మెయిన్లీ మ్యాచ్లో కేకేఆర్ టీం ఫీల్డింగ్తో పాటు అయ్యర్ బౌలింగ్ చేంజెస్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ కేకేఆర్ టీం నికోలస్ పురాణి చాలా బాగా కంట్రోల్ చేసింది. ఇక వాళ్ళు చేసింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఓవర్లోనే 22 రన్స్ వచ్చాయి. షమర్ జోసెఫ్కి నిజంగా ఒక నైట్ మేర్ ఆఫ్ డెబ్యూ అని చెప్పుకోవాలి. అసలు ఫస్ట్ ఓవర్లో అతను ఎక్కడ కూడా యాక్యురేట్గా బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే వైడ్ వేయడం లేకపోతే నో బాల్ వేయడం. సో అతనైతే ఫస్ట్ ఓవర్లో ఎక్స్ట్రా బాల్స్ అన్ని కలుపుకుంటే ఆల్మోస్ట్ 10 బాల్స్ వరకు వేశాడు. మరి తర్వాత మోషన్ ఖాన్ వరుసగా 2 ఓవర్స్లో స్ట్రైక్ చేసి వికెట్స్ అయితే తీశాడు. అయితే ఒక ఎండ్లో అతను గట్టిదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు అదర్ ఎండ్లో మాత్రం రన్స్ పోతూనే ఉన్నాయి. ఏ బౌలర్ బౌలింగ్కి వచ్చినా రన్స్ ఇస్తూనే ఉన్నారు. మెయిన్లీ ఫిల్ సాల్ట్ అయితే కంప్లీట్లీ 1 మ్యాన్ షో. 47 బంతులు 89 పరుగులు చేశాడు. అసలు కేకేఆర్ బ్యాటింగ్ మొత్తాన్ని తన భుజాల మీద పెట్టుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 38 పరుగులు చేసినప్పటికీ అతను కంప్లీట్లీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అఫ్కోర్స్ తను చేయవలసిన పని అయితే తను చేశాడు. ఫిల్ సాల్ట్కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఎనివే సాల్ట్ ఫెయిర్లెస్ బ్యాటింగ్ తోటి అతనికి లక్ కూడా చాలాసార్లు కలిసి వచ్చింది. అతను బ్యాటింగ్ చేసినప్పుడు కొన్ని క్యాచెస్ని డ్రాప్ చేశారు. అలాగే కొన్ని బాల్స్ ఎడ్జెస్ తగిలి బౌండరీ కూడా వెళ్ళాయి. బట్ అయినా ఫిల్ సాల్ట్ అయితే మరోసారి ఈ గ్రౌండ్లో తన సత్తా ఏంటో చూపించాడు. ఈ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్లో ఎలా అయితే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడో ఈ మ్యాచ్లో కూడా అలానే బ్యాటింగ్ చేశాడు. నిజంగా కేకేఆర్ యొక్క చేసింగ్ని ఒక కేక్ వాక్లా మార్చాడు. ఇక లక్నో బౌలింగ్ విషయానికి వస్తే మోషన్ ఖాన్ ఒక్కడికే బాగా బౌలింగ్ పడింది. అతను ఒకటే పవర్ ప్లేలో కొంతవరకు గేమ్ని మార్చేలా కనిపించాడు. బట్ టు బీ ఫ్రాంక్ ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ క్యాప్టెన్స్ అంత అప్ టు ద మార్క్ లేదు. ఎస్పెషల్లీ షమర్ జోసెఫ్ను కొంతవరకు మిస్యూజ్ చేసుకున్నట్టు అనిపించింది. నార్మల్గా చూసుకుంటే జోసెఫ్ పేస్కు న్యూ బాల్ ఇవ్వడం అంత మంచిది కాదు. వాళ్ళు మయాంక్ యాదవ్ని ఎలా అయితే మిడిల్ ఓవర్స్లో యూజ్ చేసుకునేవారు షమర్ జోసెఫ్ని కూడా అలా యూజ్ చేసుకుంటే బాగుండేది. సో పవర్ ప్లేలో జోసెఫ్ లాంటి ఒక హై స్పీడ్ బౌలర్కు బౌలింగ్ ఇచ్చి కొంతవరకు లక్నో టీం తప్పు చేసింది. అండ్ వాళ్ళ మ్యాచ్ని ఆల్మోస్ట్ పవర్ ప్లేలోనే కోల్పోయారు. ఫస్ట్ 6 ఓవర్స్లోనే ఏకంగా 58 రన్స్ ఇచ్చారు. ఇక తర్వాత మిడిల్ ఓవర్స్ ఎంత ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు కొట్టిన చాలా తక్కువ రన్స్. ఒక 180 to 190 వరకు కొట్టుంటే ఏమైనా ఇంట్రెస్టింగ్గా మారేదే. ఎనివే ఈ విక్టర్తో కేకేఆర్ టీం పాయింట్స్ టేబుల్లో తమ 2వ స్థానాన్ని 10గా మార్చుకున్నారు. వాళ్ళు 8 పాయింట్లు సాధించారు. అలాగే నెట్ రన్ రేట్ను కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. బట్ లక్నో టీం మాత్రం 5వ స్థానానికి పడిపోయింది. మెయిన్లీ మ్యాచ్లో లాస్ ద్వారా వాళ్ళ నెట్ రన్ రేట్ బాగా పడిపోయింది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అద్భుతమైన రికార్డు కలిగిన లక్నో టీం వరుసగా 2 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఓడిపోయారు. అది కూడా 160+ టోటల్స్ కొట్టి. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచెస్లో వాళ్ళు ఎలా కంబ్యాక్ చేస్తారనేది.